ఈరోజు ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ కట్టడానికి ప్రధాన కారణం మరియు తక్కువ సమయం ముందు మీకు ఇన్ఫామ్ చేసినా కానీ వచ్చినందరికీ కూడా వారి అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేర్లతో ఏర్పడ్డది, స్వయం పాలనతో ఏర్పడ్డది, ఆత్మగౌరవంతో ఏర్పడ్డది. మరి ఇటువంటి తెలంగాణలో ఈరోజు భూ పోరాటం అనే ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ పెట్టాలన్నా గిరిజన హరిజనుల భూములు, బీసీ బడుగు బలహీన వర్గాల భూములు కావాలి. ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కావాలి. ఎక్కడ రోడ్లు పెద్దగా చేయాలన్నా ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొని వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడ లగిచర్ల కానీ మొదలుపెట్టి ఈరోజు ఎక్కడైనా అపార్ట్మెంట్లు కట్టుకొని కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొస్తాయి. ఆ భూములు గుంజుకునే ప్రయత్నాలలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు వారు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతున్నాయో వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సమాజంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఉండొద్దు. వీళ్ళు ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఈరోజు అరక తినేటోళ్ళు లెక్కనే ఉండాలి. ఈరోజు మా పథకాలపైన వాళ్ళు ఆధారపడాలి. ఆ పథకాలు కూడా మేము ఇయ్యం అనే తీరుగా ఈరోజు ఒక భూమికి ఒక 50 లక్షలు 60 లక్షలు దాని రేటు పెరిగిందంటే అది గుంజుకునేదాకా ఈరోజు నిద్రపోతలేదు. మొన్న మన లగిచర్లలో చూసినాం. ఈరోజు వెలిమల మరియు కొండక్కల్ వీళ్ళు దాదాపు జనవరికి వెళ్ళి అంటే ఈ 7 నెలలకెళ్ళి వీళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళు. మరి వీళ్ళకు మద్దతు ఎవరెవరు పోయినరు? రఘునందన్ రావు గారు పోయినరు. 2 రోజులు బ్రహ్మాండంగా నడిపించిండ్రు. ఈరోజు వీళ్ళ కోసం నిలబడతాం, వీళ్ళ భూములు వీళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి బాజాప్తా మాట్లాడిండు. తర్వాత తీర్మాల మల్లయ్య గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ కెమెరాలు మొత్తం పంపించిండ్రు. 3 గంటలు ఒక్కొక్కల వాయిస్ 20 నిమిషాలు 3 గంటలు వీడియో తీసుకొని కనీసం ప్లే కూడా చేయలేదు. మళ్ళీ వాళ్ళ ముఖాన కూడా చూడలేదు. కానీ ఆ రోజు పైన నేను ఈ రోజు వరకు న్యాయపరంగా వాళ్ళతో నిలబడి కొట్లాడినాము. ఈరోజు మేము న్యాయపరంగా కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక పెద్ద డైరెక్షన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను ఫిర్యాదు ఇచ్చిన. దానికి ఒక పెద్ద డైరెక్షన్ ఈరోజు వాళ్ళు ఇచ్చారు. నేను ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపిస్తా. నా కంప్లైంట్ ఇది కేసు నంబరు 11/1/2025 రోజు ఇచ్చిన. ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హూ హ్యావ్ బీన్ కల్టివేటెడ్ 429 ఎకరాలు పార్సల్ ఇన్ కొండక్కల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి. ఇక్కడ 2 జిల్లాలు ఉంటాయి. ఇక్కడ వెలిమల వచ్చేసి ఏది మన రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. దాని ఎమ్మెల్యే వచ్చి కాలేరు యాదయ్య, అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. సెకండ్ మన కొండక్కల్ వచ్చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. పటాన్చెరు మండలంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఆ గ్రామం ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ రెస్పెక్టివ్లీ బట్ సమ్ ల్యాండ్ షాక్స్ లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన ఎంటర్ అయ్యిండు. రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఆ రోజు నుండే ఇప్పుడు లేడు. హ్యాస్ సెవరల్ కోర్ట్ కంటెంప్ట్ కేసెస్. ఆల్రెడీ నా మీద చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, కానీ ఆయనను ఇంకా అందులోనే ఏటీఎం లెక్క వాడుకుంటున్నాను. అరబిందో ఫార్మా నిత్యానందరెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ forcibly land grabbing process underway in these villages and trying to get control over this huge chunk of land with the support of Telangana Chief Minister Revanth Reddy. వాళ్ళ తమ్ముడు ఈరోజు డైరెక్ట్ రంగంలో దిగిండు. రాత్రికి వెళ్ళి నేను కథ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి. ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ మేకింగ్ మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసెస్ సీకింగ్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ యాజ్ దే హ్యావ్ బీన్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఆఫ్ ఫ్రమ్ జనరేషన్స్. వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి చేస్తుండ్రు. ది గవర్నమెంట్ హ్యాడ్ లాంగ్ ఎగో అలాటెడ్ 180 acres 108 ఎకరాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కోసమని అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 180 ఎకరాలు వాళ్ళ కంపెనీలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు అని చెప్పి వాళ్ళకి అలాట్ చేసింది. ది ల్యాండ్ హ్యాస్ సమ్ అర్లియర్ గవర్నమెంట్ లీడర్స్ హ్యావ్ eyed a large chunk of on it. The revenue officers have given new survey numbers to this land parcels as part of survey settlement. Some leaders took advantage of it and set their sights on the land, which is worth more than 1200 crores. The dispute started in 2009 is still going on. False cases have been filed
అండ్ రౌడీ షీటర్స్ అగేన్స్ట్ 11 మంది ఈరోజు అక్కడ ట్రైబల్స్ పైన ఇది పెట్టిండ్రు. ఏది మన రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు. ట్రైబల్ ఫార్మర్స్ అర్జింగ్ తెలంగాణ గవర్నమెంట్ టు సెల్. అవసరమైతే 180 ఎకరాలు అమ్మి రైతు భరోసా అయ్యిండ్రి భయ్. మీరు రైతు భరోసా ఇస్తామంటున్నారు కదా, ఇస్తలేరు కదా, మీరు 180 ఎకరాలు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. అవి హంబ్లీ ఇక వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పిన. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు మనది చెప్పింది. ఇక నేను ఇచ్చిన కంప్లైంట్కు దాదాపు నెల రోజులకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా వాదనలు జరిగినాయి. నేను రాజస్థాన్కు సంబంధించిన ఒక అడ్వకేట్ను ఆడబెట్టినాము. పెట్టిన తర్వాత నా కంప్లైంట్ నిన్న దినాన ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 23/1/2025 రోజు ఇదైంది. వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషనర్ ఆన్ 16/7/2005. అంటే నిన్న పొద్దుగాల ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో నిన్న పొద్దుగాల దీన్ని టేర్ మీదకి తీసుకొచ్చింది. ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ప్రెజెంట్ కంప్లైంట్ టు ది కన్సర్న్ అథారిటీ calling for an action taken report. ఇది ఇవ్వాలంది. The present case will be taken up for hearing by the commission during to camping sitting open hearing on 28/7/2025 at Hyderabad, Telangana from 10 AM to onwards. ఓకేనా? 28వ తారీఖు రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో బహిరంగ విచారణ జరగబోతుంది. ఈ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకున్నారు కాబట్టి ఈరోజు అక్కడ వాళ్ళపైన లాఠీ చార్జులు చేస్తుండ్రు. 17 మంది ట్రైబల్స్ పైన 17 మంది ఆదివాసీల మీద ఈరోజు మన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ భూముల మీదకి పోతే కొడుతుండ్రు. వాళ్ళ తాత ముత్తాతల కాంచెలు ఏలుకుంటున్న ఆ భూములను ఈరోజు అవి గుంజుకొని కొంతమంది పెత్తందారి వ్యవస్థకు వాళ్ళకిచ్చి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వాళ్ళు కట్టుకుంటారంట. ఇక్కడ పొలాలు మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు 28వ తారీఖు రోజు ఈరోజు బహిరంగ విచారణ పెడుతుండ్రు. ఇంకా ది వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఇంకా ఎక్కడ పెడతామని ఇంకా చెప్పలేదా, సీక్రెట్గా పెట్టిండ్రు, టైం వచ్చినప్పుడు చెప్తారు అని. ది కన్సర్న్ అథారిటీస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ది కంప్లైనెంట్ అంటే నేను విక్టిమ్ కంప్లైంట్ నేను ఆర్ హీ రిప్రజెంటేటివ్ యాజ్ నేనన్న పంపొచ్చు, నా తరపున ఎవరన్నా పంపొచ్చు. ది నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎవరు ఉంటారుగా? రేవంత్ రెడ్డి చెప్పినోడే ఉంటాడు, రెవెన్యూ మంత్రి చెప్పినోడే ఉంటాడు. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి బుడ్డ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఆ బుడ్డ ముఖ్యమంత్రి చెప్పినోడే ఉంటాడు, ఇక వేరే వాళ్ళు ఉండరు. ఓకేనా? ఎన్ష్యూర్ ద ప్రెజెన్స్ అండ్ 28వ తారీఖు వీళ్ళందరూ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇది జరిగే పని, ఇక వీళ్ళందరూ రాణిస్తారా అని చెప్తిగా. ఇది టు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్డిగపూల్ ఆయనకు కాపీ పెట్టిండ్రు. అంతేకాకుండా మన చీఫ్ సెక్రటరీ టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకి కూడా పెట్టిరు. ఇక పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు నేను అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఇప్పుడు మీకు చెప్తా. అయితే నిన్న ఎప్పుడైతే వీళ్ళకి నోటీసులు పోయినాయో వీళ్ళందరినీ పిలిపించారు. ట్రైబల్స్ను పిలిపించి మధ్యరాత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళతోని ఈరోజు మీరు మాతో రాజీ పడకుంటే మునుపటి కంటే ఎక్కువ లాఠీలు మీ పైన విరుగుతాయి. ఈరోజు మీ మీద రౌడీ షీటు కేసులు కాదు, రేపు అవసరమైతే ఏమన్నా చేస్తాం. మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, దిక్కు లేదు. మీ తరపున గెలిచే గిరిజన మంత్రులు కానీ, గిరిజన ఎమ్మెల్యేలు కానీ, గిరిజన ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అందరి మూతులు మేము మూసి పడేసినాం. ఇవాళ మీకు దిక్కు దివానా ఇక్కడ లేరని చెప్పి అందరిని పిలిపించి మధ్యరాత్రి వాళ్ళ బెదిరించి వాళ్ళతోన్న స్టేట్మెంట్ ఇప్పించింది. ఏమని ఇప్పించారు? 17/7/2025 అంటే ఇవాళ. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందిగా మీకు చెప్తున్నా. తేదీ 17/7/2025 రోజున కొండకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండకల్ తాండా నందు ప్రెస్ మీట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? తిరుపతి రెడ్డి దీని వెనుక ఉండి వాళ్ళను బెదిరించిండు. వీళ్ళ తరపున నిలబడి పెద్ద మనుషులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళను రాజీ చేసుకున్నారు. అంటే పెద్ద మనుషులు అంటే వాళ్ళు ట్రైబల్స్ కాదు, పెద్దోళ్ళే. గత కొంతకాలంగా అపర్ణ కంపెనీ విక్రమ్ రెడ్డికి మరియు కొండకల్ తండావాసులకు మధ్య అనేక భూ సమస్యలు ఉన్నాయి. ఏం భూ సమస్యలు ఉన్నాయి చూపెడతాను వీడియోలన్నీ. ఆ విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంపెనీకి మరియు కొండకల్ తండావాసులకి మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. మరి రాజీ ఒప్పందం ఎప్పుడో జరిగితే అప్పుడే ఎందుకు పెట్టలేరు అబ్బాయి మీరు? ఇవాళ మిమ్మలను బహిరంగ విచారణ అని చెప్పి జాతీయ మానవ హక్కుల సంఘం వచ్చిన కమిషన్ మీకు డీజీపీ గారికి ముఖ్య కార్యదర్శి గారికి మీకు ఇచ్చిన తర్వాతనే
ఈరోజు మీరు మెయిన్ స్ట్రీమ్ ఇవాళ ఇమీడియట్గా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతుంది మీరు? ఈ విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంపెనీ కొండకల్ తండా వాసులకు మధ్య రాజీ ఒప్పందని ఈ విషయం తెలియజేయడం కోసం 17/7/2025 రోజున ఈరోజు ఉదయం 11:30 గంటల కంటే ఇప్పుడు జరుగుతుంది నిమిషాల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తావుడ అయిపోయింది. వీళ్ళందరితో సంతకాలు పెట్టించిండ్రు. ఈ మొత్తం ఈ సంతకాలు పెట్టిన వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉండదు, వాళ్ళ ఇంటి నెంబర్ ఉండదు, వాళ్ళు ఏందో ఉండదు, వాళ్ళ సర్వే నెంబర్ ఉండదు, ఏముండదు. ఇక ఇది రాత్రి పెట్టింది.